నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడ్జెట్లు అనేవి ఇంతకుముందు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. హీరోకి ₹1,00,000 ఇచ్చారు, లేకపోతే ఆర్టిస్ట్కి ₹1,00,000 ఇచ్చారంటే అబ్బో అనుకునేవారని. ఇప్పుడు అన్ని కోట్లతోనే వ్యాపారం నడుస్తుంది. ఇప్పుడు రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమాకి కూడా 100 కోట్ల 1000 కోట్ల ఏదో బడ్జెట్ చెప్తున్నారు. 1000 కోట్లు అమ్మా, 100 కోట్లు ఎప్పుడు అయిపోయింది? 100 కోట్లు అని చిన్న ఆర్టిస్టులతో చేస్తే 100 కోట్లు, కానీ 100 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇంకొకటి ఏంటి తెలుసా, వరల్డ్ వైడ్ గా ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులని, పేరున్న ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఇన్క్లూడ్ చేయబోతున్నారు అని. అవునవును. ఏంటది, ఎలా ఉండబోతుంది? ఆయన రాజమౌళి బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదమ్మా, సూపర్ బ్రెయిన్. సూపర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ని మన బ్రెయిన్తో ఆలోచిస్తేనే చెప్పగలం. ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎవరిని తీసుకుంటే మంచి మార్కెటింగ్ సోర్స్ ఉంటుందో చూస్తాడు ఫస్ట్. వాళ్ళ దగ్గర ఈ బయోడేటా ఉంది కదా, ఈ కార్డు ఈయనకి ఉంది కదా, ఆల్ ఇండియాలో బాహుబలి ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరైనా రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తారన్నమాట. హాలీవుడ్ ఆర్టిస్టులని, బాలీవుడ్ ఆర్టిస్టులని, టాలీవుడ్ ఆర్టిస్టులని, కోలీవుడ్ ఆర్టిస్టులని, వీళ్ళందరినీ కలగలిపి చేస్తాడమ్మా సినిమా. చేసి 1000 కోట్లు కదా, 1000 కోట్లు అనేసరికి 1000 కోట్లను ఇండియాలో అమ్మేస్తాడు 1000 కోట్లు. కానీ చెప్తాను చూడు, ఎంతకంటే బాగా జరుగుతుంది. ఇండియాలో అమ్మేస్తాడు. మిగతా ప్రపంచవ్యాప్తంగా యాక్టర్స్ తీసుకున్న సినిమా ప్రపంచంలో ఎంతకు అమ్ముడుపోతుంది, అదంతా లాభే. సినిమాని మార్కెటింగ్ చేయడంలో రాజమౌళికి ఉన్న చాకచక్యం ఎవరికీ లేదు. నిజానికి త్రిపులారు సినిమా ఆయన అనుకున్న రేంజ్లో లేదమ్మా అది. అవును. ఆ సినిమాకి నిజంగా అసలు ఆ పాట కూడా పాట కాదు. అది ఏమిటో మనకు అర్థం కాలేదు. అది ఆ పాట నాట పాట ఏంటి, ఆ పాటకి ఆస్కార్ అవార్డు ఏంటి, వాళ్ళు తెలిసి తెలియక ఇచ్చేసారి పుచ్చుకున్న, అది వేరే విషయం అనుకోండి. బట్ ఎనీవే ఆయనకి ఏంటంటే ఆ త్రిపులార్ని దుబాయ్లో మార్కెటింగ్, ఢిల్లీలో మార్కెటింగ్, బాంబేలో మార్కెటింగ్, బెంగళూరులో మార్కెటింగ్, ఎక్కడ కనిపిస్తే అక్కడ మార్కెటింగ్ చేసి పేరు ప్రతిష్ట తెచ్చుకొని ఆయన ఆ సినిమాని ఆకాశంతో ఎత్తుకి ఎదిగేలా చేశాడన్నమాట. నిజానికి ఆ సినిమాలో ఏం లేదు. అది అలాంటిది మరి ఇక్కడ 1000 కోట్లు అంటున్నాడు. 1000 కోట్లు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ట్రేడ్ దృష్టి అంతా దీని మీదే ఉంటుంది, అన్నమాట. అందువల్ల కానీ ఇందులో ప్రమోదం ఉంది. ఎప్పుడైనా బాగా జరిగినంతకాలం పర్వాలేదమ్మా. జనరల్గా మనకి విధి అన్నది ఎలాగుంటుందంటే, సిరి సంపదలు విధి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సందర్భం వచ్చింది కనుక. ఎట్లాంటి సావిత్రమ్మకి బాగా టైము అంటే అదృష్టం నడుస్తున్న రోజుల్లో డబ్బులు అంబాసిడర్ కారులో డిక్కీల్లో వచ్చాయి. ఒక కారు రాగానే ఇంకొక కారు వచ్చాయి. ఆ కారులో డబ్బులు ఇదే పక్కన పడేయడం, ఈ కారులో డబ్బులు పక్కన పడేయడం, అలాగా గదులు నిండిపోతుండే. గోధుమ బస్తాలతోనే కదా డబ్బులు. అప్పుడు ఏమున్నాయి, 1,00,000 అంటే పెద్ద కట్ట, ఇప్పుడు 2 లక్షలు చిన్న కట్ట జేబీలో వేసుకొచ్చి 2 లక్షలు 100 నోట్లు ఏమో కదా, పెద్ద ఇంత పెద్ద పెద్ద 100 పెద్ద వందలు. అలాగా పెద్ద ₹1,00,000 అంటే పెద్ద బస్తాలతో రావడం అంతే. అలా ఉండేది. చిన్న నోట్లే వచ్చాయి కదా, రూపాయి నోట్లు, ₹2 నోట్లు, ₹5 నోట్లు, ₹10. 500 నోట్ కూడా లేదు. 500 ఎక్కడిది, 100 నోట్లు కూడా ఇసురుగల్లా ఉండే, అంత ఉండే అమ్మా. చెప్పొచ్చు ఏంటంటే అలాగా ఉండి ఓ పక్క బంగారపు నగలు తయారు చేస్తున్నారు. ఒక తర్వాత ఒక 7 వారాల నగలు అంటే ఏమిటి, 7 వారాల నగలు అంటే తెలుసా నీకు? సోమవారం అంతా ఒక స్టైల్, ఒక మొత్తం సోమవారం నగలు, మంగళవారం నగలు అలా ఉండే అన్నమాట. ఓ పక్క ఈ కంచి ధర్మవరం వాళ్ళు వచ్చేసి వాళ్ళు చీరలు ఇచ్చి వెళ్ళిపోవడం, ఆ చీరలు సెలక్షన్. ఇలాగ ఉన్నటువంటి రోజుల్లో ఆ డబ్బు లెక్క పెట్టడానికి తీరుబాటు లేదు.
వస్తువులు చూడడానికి తీరుపట్లేదు, అయిన వస్తువులు దాచడానికి తీరుపట్లేదు. ఇలాగ ఉంటున్న రోజుల్లో ఆవిడ నిద్రపోవడానికి కూడా టైం లేదు. ఎందుకంటే రాత్రి 12 గంటలకు వచ్చి పడుకునేది, ఉదయం 3 గంటలు లేపేసేవారు. 3 గంటలు మేకప్ చేసుకొని 5 గంటలు రెడీ 7 గంటలకు షార్ట్ తీసేవాళ్ళు అప్పుడు. అది అట్లాంటి పరిస్థితులు అలా చాలామైన. మళ్ళీ పైగా ఇండస్ట్రీలో ఆవిడకున్న గౌరవం ఇంకెవరికి లేదమ్మోయ్. హీరోయిన్లో ఆవిడకున్న గౌరవం ఇంకెవరికి లేదన్నమాట. లక్ష్మీ కళ కదా ఆవిడది. దండం పెట్టేసేవారు ప్రొడ్యూసర్లు, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు. అంత వైభవం వెలిగిందే. అదే సావిత్రం పడిపోయిన తర్వాత ఒక్కరు చూసారమ్మా ఆవిడ్ని. డబ్బులున్నాయా? డబ్బులు ఎక్కడ లేవు. బ్యాంకుల్లో ఉన్నాయా? బ్యాంకుల్లో లేవు. నగలయ్యి ఏమైపోయి తెలీదు. 7 వారాల నగలు ఏమైపోయి తెలీదు. చూడండి, ఏదైనా బ్యాంకులో డబ్బులు ఉన్నాయా? లేవు. అది విజయవాడలో స్థలం నీకు అప్పుడు ఇచ్చాను కదా, అదేమన్నా సేల్ చేసేద్దామా? ఇంకెక్కడ స్థలం అక్క, అమ్మేశాం. ఊర్లో ఏమండి మీ అక్కడ మీ ఆధ్వర్యంలో 100 ఎకరాలు ఉంది కదా, ఏమైంది? ఇంకెక్కడదమ్మా, ఇప్పుడు అయిపోయింది. అలా ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు 47 సంవత్సరాల తర్వాత ఆస్తి దక్కింది. సావిత్రమ్మ గారి ఆస్తి అది కూడా పోయిందే. కోర్టుకి ఎక్కితే ఆ కోర్టులో ఇప్పుడు డిక్లరేషన్ వచ్చింది. కొన్ని 100,000 కోట్ల ప్రాపర్టీ ఇక్కడిది. అలాగా చెప్పచ్చు ఏంటంటే అదృష్టం బాగున్నప్పుడు అలాగుంటుంది, అదృష్టం బాగలేనప్పుడు ఎలాగుంటుంది. అది దేని చెప్పాను నేను. ఇది రాజమౌళి 1000 కోట్ల కోసం. రాజమౌళి 1000 కోట్లు అదృష్టం బాగుంటే పర్వాలేదు. లేదా ఒక్కసారి దెబ్బ తిన్నట్టయితే మొత్తం వరుస పెట్టి ఏమనుకుంటున్నావు? ఒక 100 కోట్లు చేరాలంటే 10 మంది కలిస్తే కానీ ఒక 100 కోట్లు చేరవు. మరి అలాంటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కదా. తప్పదు. అది మనవెవరు మా చేయడానికి? శివుని ఆజ్ఞ అయితే చేయకూడదు. మనం కాదు, అదృష్టం చేయిస్తుంది ఆ పని. మీకు ఎన్ని పనులు అదృష్టమే చేయిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీకు అదృష్టం లేకపోతే నేను ఎవరు పిలవరు. అది ఆ టైంకి నువ్వు అంటే నాకు అదృష్టం లేకపోతే నువ్వెందుకు ముసరాడు కూర్చోరా అంటారు జనరల్గా. అదే మన చేత ఏ పని ఎప్పుడు చేయించాలో ఏదో రూపంలో మనకి చేరవలసిన దాన్ని చేరుస్తూ మనల్ని వెలుతుల్లో కూర్చోబెడుతుంది అన్నమాట. తర్వాత అంటే ఎంతమంది పెద్ద డైరెక్టర్లు, ఆదుర్ సుబ్బారావు గారు, కేవి రెడ్డి గారు, వీళ్ళందరూ, దాసరి నారాయణరావు గారు, వీళ్ళందరూ, కళాదప్ప విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ కాలం చేశారు కదా. అది వేరు. ఇప్పుడు కోదండరామిరెడ్డి ఎంత బిజీ డైరెక్టర్. అప్పుడు మరి ఖాళీ గారు కూర్చున్నాడు కదా. సినిమా అంటే ఎవరు కదా. అయితే ఆయన తాలూకు అదృష్టం ఉన్నంతసేపు ఇలా కొనసాగుతుంది. ఇది కరెక్టు. అది ఒకవేళ ఏదైనా రివర్స్ అయిందంటే నాకు అదే భయం. 1000 కోట్ల సినిమా ఏమైనా రివర్స్ అయిందంటే మరి ఎంతమందికి సమాధానం చెప్తాడు ఈయన? ఏమిటి ఈ తాలూకు ప్రతిభ, ఏమిటి ఈ తాలూకు టాలెంటు అన్నదే నా బాధ.